ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. అక్కడ నా మాటలు నీకు వినండి. ఇర్మియాకు దేవుని వాక్కు ప్రత్యక్షమై, ఇర్మియా లే అన్నాడు. లేచి ఎక్కడికి పొమ్మన్నాడో తెలుసా? కుమ్మరి వాని ఇంటికి పొమ్మన్నాడు. ఎక్కడికి పొమ్మన్నాడు? ఇర్మియా గారికి ఇప్పుడు ఒక అద్భుతమైన ఆబ్జెక్ట్ లెసన్ నేర్పించబోతున్నాడు. దేవుడు చాలా జ్ఞాని అండి. ఎట్లా నేర్పించాలో, దేని ద్వారా నేర్పించాలో ప్రభు చక్కగా అర్థమయ్యేలా చేస్తాడు. ఆయన మంచి దేవుడు, మంచి బోధకుడు ఆయన. ఆమెన్. కుమ్మరి వాని ఇంటికి పొమ్మన్నారు. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, నేను అంటే ఇర్మియా గారు, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా, వాడు తన సారె మీద, సారె తెలుసు కదండి, ఒక వీల్ ఉంటుంది, ఆ సారె మీద పని చేయుచుండెను. పని చేస్తా ఉన్నాడు. ఎవరు పోయారు? ఇర్మియా గారు. ఎక్కడికి పోయారు? కుమ్మరి వాని ఇంటికి పోతే అక్కడ కుమ్మరి వ్యక్తి ఆ సారె మీద పని చేస్తున్నాడు. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారండి? కుండలు, దాదాపుగా 100 రకాలు ఉన్నాయంట, వెరైటీస్ ఆఫ్ దీంట్లో. అవి చేస్తూ ఉన్నాడు. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న జిగట మన్ను, ఇది నేను తెమ్మన్నాను నిన్న. ఇది జిగట మన్ను. యాక్చువల్గా నేను కూడా ట్రై చేద్దాం అనుకున్నాను, ఒక వీల్ దొరకలే నాకు. అదర్వైజ్ ఐ వుడ్ హావ్ డూ దట్. ఇది జిగట మన్ను ప్రియులార్. జిగట మన్ను కుండ వాని చేతిలో విడిపోగా, ఈ జిగట మన్ను తీసుకొని కుండ చేస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు? చక్కగా ఒక పాత్రను తయారు చేస్తూ ఉన్నాడు, కుండ. అది సడన్గా ఏమైందంటే విడిపోయింది. అంటే సరిగా రాలే, అది విరిగిపోయింది ఆ కుండ. ఆ జిగటమన్ను మరలా తీసుకొని ఆ కుమ్మరి వ్యక్తి చూస్తూ ఉన్నాడు. ఇర్మియా గారు కుమ్మరి ఆయన చేస్తూ ఉన్నాడు. ఆ వీల్ మీద వీల్ తిప్పేసిండు, మంచిగా పెట్టి ఒక కుండను చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సడన్గా కుండ ఏమైందంటే అది విడిపోయింది, పగిలిపోయింది, షేప్ రాలే సరిగా, తీసి పారేయలే. ఆయన ఏం చేశాడో తెలుసా? ఆ జిగటమన్ను మరలా తీసుకొని, ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా, తనకు ఇష్టమైనట్టుగా, తన ఆలోచన ప్రకారముగా, తన చిత్త ప్రకారముగా దానితో మరి ఒక కుండ చేసి, అదే పగిలిపోయిన మన్నును తీసుకొని మరి ఒక కుండను చేసిండు. అంతటా యెహోవా వాక్కు, ఇది అక్కడ చూస్తున్నటువంటి విషయం ప్రియులారా, వినండి. ఇర్మియా, నువ్వు కుమ్మరి వ్యక్తి ఇంటికి పోవాయా అన్నాడు. అక్కడ పోయేసరికి కుమ్మరివాడు చక్కగా ఆ వీల్ మీద, సారె మీద పని చేస్తూ ఉన్నాడు. పోయిండు, చూస్తూ ఉన్నాడు. సడన్గా ఆయన కుమ్మరి చేతిలో ఆ కుండ పగిలిపోయింది. పచ్చిది కదా, షేప్ సరిగా రాకపోతే దాన్ని పారేయలేదు, కానీ మళ్ళీ తీసుకొని ఆయన ఒక పాత్రను చేసిండు. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ప్రభువా కుమ్మరి వాని ఇంటికి పొమ్మన్నావు? ఎందుకు? నేను వెళ్ళేసరికి ఇదిగో ఈ సీన్ అంతా జరిగింది అని మనసులో ఆలోచించుకుంటుండగానే ప్రభు మళ్ళీ మాట్లాడుతూ ఒక విషయం అంటున్నాడు. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. వినండి. ఇశ్రాయేలు వారలారా, ఇప్పుడు సెలవిస్తా ఉన్నాడు జెర్మియా గారికి, ఇర్మియా గారితో మాట్లాడుతూ, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? నేను మళ్ళీ చెడిపోయిన మీ జీవితాలని నేను మళ్ళీ బాగు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు.
జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఈ జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని చెప్పలు కూడదమ్మా ప్రియులారా. ఇది ఇర్మియా గారికి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఆ నేర్పించిన పాఠము ద్వారా ప్రజలకు అందాల్సినటువంటి సందేశాన్ని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, ఒక విషయం అర్థం చేసుకోవాలా. కుమ్మరి వారి చేతిలో, ఆ వ్యక్తి చేతిలో ఆ కుండ సరిగా రాలేదు, పిగిలిపోయింది. కుమ్మరి ఆ మట్టిని పారేయలేదు, ఇది వేస్ట్ ఇది అని పారేయలేదు, కానీ మళ్ళీ దాన్ని తీసుకొని చక్కగా ఒక కుండను తయారు చేశాడు. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా, దేవుని ప్రజలారా, ఆ కుమ్మరి వ్యక్తి మట్టి తీసుకొని ఒక రూపాన్ని ఇస్తుంటే అది పిగిలిపోతే, అది చెడిపోతే దాన్ని పారేయలేదు కదా, దాన్ని మళ్ళీ తీసుకొని ఒక రూపాన్ని తీసుకొచ్చి ఒక కుండని చేశాడు కదా. ఇదిగో మీరు కూడా నా చేతిలో జిగిటమంటి వారలారు. నేను మీ జీవితంలో కూడా పాడైన మీ జీవితాన్ని, పతనమైన మీ జీవితాన్ని, పనికిరాని మీ జీవితాన్ని మళ్ళీ నేను బాగు చేస్తాను అని ప్రభు అంటున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున ప్రియులారా, జిగటమన్ను ఎట్లాగైతే కుమ్మరివాడి చేతిలో ఉందో ప్రభు అంటున్నమాట, మీరు కూడా నా చేతిలో ఉన్నారు అంటున్నాడు. మనము కూడా మన్నే ప్రియులారా. ఇదేంటిదండి? ఏంటిది? కొంత ఎర్రమన్ను, కొంత తెల్లమన్ను, కొంత బ్రౌన్ మన్ను, కొంత నల్ల మన్ను. ఏ మన్ను అయితే మన్నే. మనము మన్నులోంచి తీయబడ్డాం. దేవుడు మట్టిని తీసుకొని రూపాన్ని ఇచ్చి ఆ మట్టికి లోనికి జీవవాయువు ఊదగా వాడు జీవాత్మ ఆయను అనుంది. ప్రియులారా, మనమందరము మన్ను అన్న సంగతి మర్చిపోవద్దు. 2025లో అడుగుపెట్టినటువంటి మనము ఈ సంగతిని అర్థం చేసుకోవాలా. మనము మంటివారం ప్రియులారా. ఈ ఉదయకాల సమయమున ఇక్కడ కుమ్మరి తప్పు ఉన్నదో మట్టి తప్పు ఉందో మనకు తెలియదు, కానీ దేవుడు మంచి కుమ్మరి ప్రియులారా. ఆయన షేప్లెస్ ఏం చేయడు, ఆయన పగిలేలా ఏం చేయడు. ఆ మట్టిగా ఉన్నటువంటి మనము ఆయనకు వ్యతిరేకంగా పోయి తిరుగుబాటు చేసి మన షేప్ని, మన జీవితాన్ని చెడగొట్టుకున్నాం. ఆ కింది వచనాల్లో చూస్తే ప్రభువు అంటాడు, నేను ఎవరి గురించి అయితే దీవిస్తాను నేను అన్నానో, ఒకవేళ వారు దీవెనలకు పాత్రలు ఎందుకు గారో తెలుసా? వారు ఒకవేళ తప్పిపోయినట్టయితే నా మాటల్ని, ఆ దీవెనలు వారికి రావు. ఒకవేళ నేను ఎవరికైనా నేను శిక్షిస్తాను అని నేను తీర్పు తీరిస్తే ఆ వ్యక్తి మారిపోయి తన జీవితాన్ని నా చేతిలో పెడితే నా తీర్పు కాదు కదా, వారి రూపును నేను మార్చేస్తాను. అంతేకాదు, వాళ్ళు నీ మాట కూడా వినరు. ఇర్మియా, నా మీద తిరుగుబాటు చేశారు, నీ మీద కూడా తిరుగుబాటు చేస్తారని అధ్యాయంలో చెప్పాడు. అయితే కొన్ని విషయాలు మీ ముందు చెప్తాను. మనము మంటివారము అన్న సంగతి ఎప్పుడు మర్చిపోవద్దు ప్రియులారా. ప్రొద్దుగా లేచి స్నానాలు చేస్తారా మీరు? ఏ సబ్బు వాడినా గట్టిగా రుద్దితే వచ్చేది చెప్పండి, మన్ను. ఈ మన్ను ప్రియులారా, మనం మన్ను అన్న సంగతి, మంటివారం అన్న సంగతి అర్థం చేసుకోవాలా. ఎంత కలరింగ్ వేసుకున్నా, ఎంత కవర్ చేసుకున్నా ప్రియులారా, ఈ శరీరము క్షీణించిపోతుంది, ముడతలు వస్తూ ఉంటాయి. ఎంత కవర్ చేసుకున్నా లోపల అర్థమవుతుంది కదా మనం మంటివారం అని. మీకు ఒక విషయం చెప్పనియండి, ప్రతి సంవత్సరము మనం అడుగు పెడుతుంటే ఆనందిస్తున్నాము, మంచిదే, వి షుడ్ రిజాయిస్, ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడుతూ వచ్చాడు కనుక. కానీ ఒక విషయం అర్థం చేసుకోవాలా, ఎవ్రీ ఇయర్ రిమైండ్స్ యువర్ డెస్టినీ గ్రేవ్యార్డ్.
ప్రతి సంవత్సరము కూడా నీవు శ్మశానానికి దగ్గర అవుతున్నావు, నేను శ్మశానానికి దగ్గర అవుతున్నాను. నిజానికి 2000 మనం పుట్టినప్పటి నుంచి 1 సంవత్సరము, 2 సంవత్సరము, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 10, 20, 30, 40 అనుకుంటాం. కానీ అట్లా చూడొద్దు. మన ముగింపుకి 1 సంవత్సరం ఎగిరిపోయింది. మన ముగింపుకు దగ్గర కౌంట్ డౌన్ ఇట్ షుడ్ స్టార్ట్. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మనం 25 సంవత్సరాలు దాటిపోయిన వారు ఉన్నారు, కొంతమంది 50 సంవత్సరాలు దాటిపోయిన వారు ఉన్నారు, 60 సంవత్సరాలు దాటిపోయిన వారు ఉన్నారు, 70 సంవత్సరాలు దాటిపోయిన వారు ఉన్నారు. మోషే గారి ప్రార్థన ప్రకారం అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళినాక ఒక హోంవర్క్ చేయండి. దేవుని కృప వలన 80 సంవత్సరాల కన్నా ఎక్కువగానే మీరు బ్రతకాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. ఆమేనండి. 80 బ్రతకండి, 90 బ్రతకండి, దేవుడిస్తే 100 బ్రతకండి. చెప్పండి, ఎవరైనా చస్తే బాగుండు అనుకోవద్దు ఎప్పుడు. దేవుడు నిన్ను బ్రతికించింది నువ్వు చావడానికి కాదు, ఆయన నీ కొరకు మరణించింది నువ్వు ఆయన కొరకు బ్రతకడానికి. హల్లెలూయా, హల్లెలూయా. నేను లాస్ట్ టైం అన్నాను ఎవరికో, చచ్చిపోతానన్నా, నేను చచ్చిపోతానంటే ఉట్టికి ఎందుకు చస్తావు? నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్, పాస్పోర్ట్ తీపిస్తా, వీసా తీపిస్తా, ఒక దేశానికి పంపిస్తా, అక్కడ క్రైస్తవులు పోగానే కొట్టి చంపేస్తారు. ఉట్టిగా ఏ బాయిలోనో పడి రైలు కింద పడి చచ్చే బదులు ప్రభు కొరకు వెళ్ళి సువార్త ప్రకటించి చచ్చిపోతే ధన్యత కదా, నీకు రివార్డ్ కదా పరలోకంలో. ఎవ్రీ ఇయర్ రిమైండ్స్ అవర్ ఎండింగ్. ప్రతి సంవత్సరము మన ముగింపును తెలియజేస్తుంది. ప్రియులారా, బస్సు ఎక్కినప్పుడు కరీంనగర్కి విజయవాడకు వెళుతున్నప్పుడు మీకు వెనక ఇటు సైడు మైలురాయి అని ఉంటుంది. మైలురాయి ఎన్ని కిలోమీటర్లు ఉందో, ప్రతి మీ ప్రయాణం అవుతూ ఉంటే ఆ కిలోమీటర్స్ తగ్గుతూ ఉంటాయి. ఆ విజయవాడకి ఎంటర్ కాగానే ఇంకా సిటీలో 0 కనబడుతుంది, అంటే నువ్వు ముగింపుకు వస్తున్నావు. ఆ 0 రాగానే ప్రజలు ఏం చేస్తారో తెలుసా? బస్సు అయినా ట్రైన్ అయినా మెల్లిగా లేచి సామాన్లు సర్దుకుంటారు దిగడానికి. 2024లో కొంతమంది సర్దుకొని వెళ్ళిపోయారు. 2025లో దేవుని కృప ద్వారా అడుగుపెట్టినాం. అయితే ప్రతి సంవత్సరము, ప్రతి పుట్టినరోజు మన ముగింపును సూచిస్తుంది. మనము మంటి వారము అన్న సంగతిని తెలుసుకోవాలి మనం. హల్లెలూయా. దీనికి ఎంత ఎగిసిపడతామండి, ఎంత రుబాబు ఈ శరీరానికి, బా ఎంత ఎగిరెగిరి పడుతుంది. మన్నే అని మనము జ్ఞాపకం ఉంచుకుంటే ప్రియులారా, నా జీవితము నేను మంటిలో నుంచి తీయబడ్డాను. ఎంతటి వారైనా, ఎంతటి గొప్పవారైనా, తెల్లవారైనా, నల్లవారైనా, పొడుగున్నా, పొట్టిగున్నా, ధనవంతులైనా, గరీబులైనా, ప్రియులారా, చివరికి ఆ వ్యక్తిని పెట్టేది మంటిలోనే. మంటిలోంచి తీయబడ్డాము, మంటిలోకే. ఇది జ్ఞాపకం ఉంచుకుంటే మంచిది. ఒకసారి ఈ మైనర్ తీసుకో. కొన్ని పాటలండి మన జీవితానికి అర్థం తీసుకొని వస్తాయి. ఈరోజు మంటి అన్న సంగతి తెలుసుకొని ఈ మంటిని కూడా మార్చి తన మహిమ కొరకు నిలబెట్టుకోగలిగిన ప్రభు గురించి కొన్ని సంగతులు మీకు ముందు పెట్టాలని ఆశపడి ఈమెను. మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా, మనలోని ఆత్మజ్యోతియు తప్ప మైలోనిదంత మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మా, మన్నే గదయ్యా, మన్నే గదమ్మా. చప్పలు కొడదామా? పక్క వాళ్ళకు చూసి చెప్పు, మన్ను, నువ్వో మన్ను, నేను మన్ను. ఎర్ర మన్ను, తెల్ల మన్ను, బ్రౌన్ మన్ను, నల్ల మన్ను, కానీ మన్ను మన్నే. ఈ మనిషి శరీరంలో ఉంటూ వాణ్ణి ముంచి వీని ముంచి చేస్తారు. ఏం తీసుకుపోతావు, ఏం కట్టుకుపోతావు? మంచిదంచు ఒకని ముంచి సంచిలోన ఉంచిన వింత
పెంచిన బంగారము, పెంచిన నీ దేహము. ఏం కట్టుకుపోతావు తల్లి బాబు? మంచిదంచు ఒకను ముంచి సంచిలోన నింపిన, మించిన బంగారము, పెంచిన నీ దేహము. ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో, మరణించగానే మన్నే గదయ్యా. ఎంచుము ఎన్నాళ్ళు ఉండునో, మరణించగానే మన్నే గదయ్యా. మన్నే గదమ్మా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా, మన్నే గదయ్యా. ఈ మట్టికి దేవుడిచ్చిన విలువేంటో తెలుసా ప్రియులారా? ఈ మట్టి ఘట్టములో తన ఆత్మ నుంచినాడు దేవుడు. అది చాలా అమూల్యమైనది. హల్లెలూయా చెప్పండి. మీ ఇంట్లో అల్మారకు చాలా డబ్బులు పెట్టితారా? అల్మారలో ఉన్నదానికి డబ్బు పెడతారు ఎక్కువ. ఏది విలువైనది? అల్మారనా, అల్మారలో పెట్టే బంగారం? ఏది విలువైనది? అల్మారనా? అల్మార ఇనుపది, అల్మార చెక్కది. కానీ దాంట్లో ఏం దాచిపెడతాం? బంగారము, వెండి, డబ్బు, అమూల్యమైనది పెడతాం. ఈ మట్టి ఘట్టములో దేవుడు చాలా అమూల్యమైనది పెట్టాడు. అదే ఆత్మ. చెప్పండి ఏంటిది అది? అందుకే ఎవరైనా చనిపోయినప్పుడు ఆయన పోయాడు అంటారు. ఉన్నాడు కదా అక్కడే శరీరము, మరి ఏం పోయింది? పోయాడు ఏంది? ఉన్నాడు కదా. కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కుంది, కాళ్ళున్నాయి, చేతులున్నాయి. పోయింది ఎవరు మరి? ఆత్మ. ఆత్మ పోయాడు అంటే ఆత్మ పోయింది. ఆత్మ పోగానే ప్రియులారా మనిషి మళ్ళీ మట్టి స్థితికి వచ్చేస్తాడు. నీలో నాలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపము. హల్లెలూయా. దీపం ప్రియులారా, అది మనము నాశనమైనప్పుడు దేవుడు తన మహాకృప చేత మనిషిని జాగ్రత్తగా వినండి, మనిషిని సృష్టించినప్పుడు మట్టిని తీసుకొని జీవవాయువు ఊదినటువంటి దేవుడు ఇదే మనిషి తన జీవితాన్ని పాడు చేసుకొని పతనం చేసుకున్నప్పుడు జీవవాయువును ఊదడం కాదు, తన జీవితాన్నే ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు రక్షించబడ్డ మనం ప్రియులారా చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సందర్భాల్లో ఈరోజు విరిగిపోయి ఉన్నావేమో. మనుషులు నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, హృదయం పగిలిపోయిందేమో, స్నేహితులు విడిచిపెట్టి ఉండొచ్చు, కొన్నిసార్లు నీ భర్త విడిచిపెట్టి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో నీ భార్యనే విడిచిపెట్టి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో నీ సొంత నిర్ణయాల చేత నీ జీవితాన్ని చేతులారా పాడు చేసుకోవచ్చు. అనుకోని కొన్ని సంఘటనలు జరిగి ఆపదలు జరిగి నీ జీవితము పాడైపోయి ఉండొచ్చు. చివరికి ఒంటరి దానిగా ఒంటరి వాడిగా నీ చేతులారా జీవితాన్ని చెడగొట్టుకొని నా బ్రతికేం బ్రతికి, ఇంకా దేని కొరకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఏ విలువ ఉందని బ్రతకాలి, అసలు నా ఏ మంచి ఉంది నాలో, నా చేతులారా నా జీవితాన్ని జడగొట్టుకున్నాను కదా అని ఒకవేళ నువ్వు కుమిలిపోతుంటే పిల్లలు ఒక్క మాట చెప్తాను వినండి. చెడిపోయిన పాడైపోయిన నీ జీవితాన్ని మళ్ళీ బాగు చేయగలడు దేవుడు. మళ్ళీ బాగు చేస్తాడు ఆయన. నిన్ను విడిచిపెట్టేటోడు కాదు, నిన్ను పట్టుకుంది విడిచిపెట్టడానికి కాదు, నిన్ను పట్టుకుంది రక్షించుకుంది, తన రక్తం ఇచ్చి సంపాదించుకుంది. అవును మన చేతులారా జడగొట్టుకున్నాం, అవును మన స్వచిత్తంకు వెళ్ళి మన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకొని బికాస్ వీ హ్యావ్ మిస్డ్ జీసస్ అవర్ లైఫ్ బికమ్ ఏ మెస్, పాడు చేసుకున్నాం ప్రియులారా. కానీ అటువంటి జీవితాలను కూడా దేవుడు నాకు రాత్రి మొన్నటి దినమున తలంపించాడు. ఈ మాట, ఈ వచనం పిల్లలు చేయమని చెప్పాను నేను. ఇదిగో నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలవబోతుంది, స్టార్ట్ కాబోతుంది. హల్లెలూయా. నీ జీవితంలో గాడ్ ఈజ్ స్టార్టింగ్ సంథింగ్ న్యూ అండ్ వండర్ఫుల్, ఆసమ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ టుడే. అది ఈ రోజున మొదలైపోయింది నీ జీవితంలో. మొదలు పెడుతున్నవాడు దేవుడు. పిల్లలారా
ఎప్పుడైనా పోయినరా మీరు ఈ కుమ్మరివాడి దగ్గరికి పోయినరా? నేను వెళ్దాం అనుకున్నా కానీ నాకు ఎక్కడ దొరకలే. కుమ్మరివాడి దగ్గరికి వెళ్ళి కొంచెం టైం నేను తర్వాత ఒక ఇంటర్వ్యూ చూసినాను, కుమ్మరి వాళ్ళు ఎట్లా కుండలు తయారు చేస్తారు ఏంటిది అని. ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు మట్టి తీసుకొని, ప్రియులారా ఈ మట్టిని నేను అక్కడ పెట్టాను అనుకోండి, మీరేం చేస్తారు? అక్కడ పడి ఉంది ఈ మట్టి, మీరేం చేస్తారు? కరెక్ట్ చెప్పారు కమలం గారు. తీసుకెళ్ళి ఇదేంది ఇక్కడ మట్టి పడ్డది అంది, ఇది పెడితే చెప్పు, అది కూడా చెప్పు, ఇంటికి తీసుకోపోతావు. రైట్. ఈ మట్టికి విలువ లేదు ప్రియులారా. ఈడ పడేస్తే తొక్కుకుంటూ పోతారు, అక్కడ పడేస్తే తీసి చెత్తబుట్టిలో పడేస్తారు. దీనికి విలువ లేదు. కానీ మీకు ఒక విషయం తెలుసా, నేను ఆ ఇంటర్వ్యూ చూస్తున్నప్పుడు దాదాపుగా ఈ మట్టిని ఒక గుంతలో వేసి బాగా తొక్కుతారు, చేసి దాంట్లోంచి ఏం చేస్తారో తెలుసా, ఇంకొక గుంతలో వేస్తారంట. ఆ గుంతలో జల్లెడ పట్టినట్టుగా చేస్తారు. రాళ్ళు ఉండవంట, రాళ్ళు ఉండొద్దు, మొత్తం నీట్గా చేస్తారు. ఇక్కడ మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి ప్రియులారా, మట్టి ఒక రూపాన్ని తీసుకోవాలంటే మట్టిలో ఏం కలుపుతారో తెలుసా? ఏం కలుపుతారు? కూల్ డ్రింక్ కలుపుతారా? నీరు కలుపుతారు. మానవుణ్ణి దేవుడు చేసిన విధం కూడా చూస్తే ప్రియులారా, మనలో దాదాపుగా ఈ మట్టి శరీరంలో నీళ్ళే ఉంటాయి ఎక్కువ. 65 to 75% ఈజ్ వాటర్. మట్టికి కలిసేది ఏంటో తెలుసా? నీరు మాత్రమే. ఈ ఉట్టి మట్టి ఒక పాత్రగా మార్చబడదు. ఈ మట్టి ఒక పాత్రగా మార్చబడాలంటే కుమ్మరివాడి చేతిలోకి వెళ్ళడానికి ముందు దీంట్లో నీళ్లు కలపబడి తొక్కబడుతుంది. తొక్కుతారు, చక్కగా పిసుకుతారు, చక్కగా జల్లెడబట్టి ఏ రాయి లేకుండా చేస్తారు. దీంట్లో ఏం రాయి లేదు ప్రియులారా, కెన్ ఫీల్ స్మూత్. ఈ శరీరము ఒక రూపంలోనికి రావాలంటే ఈ మట్టి శరీరము ప్రియులారా, నీళ్ళు దేవుని వాక్యానికి సాదృశ్యం. హల్లెలూయా. మన జీవితంలో దేవుని వాక్యము ఎప్పుడైతే నింపబడతామో, దేవుని వాక్యము చేత నింపుకుంటామో ప్రియులారా, మన జీవితాలు మారడం మొదలు పెడతాయి. హల్లెలూయా. కూల్ డ్రింక్ పనిచేయవు, పాలు పనిచేయవు, దీంట్లో నీరే పని చేస్తుంది. దేవుని వాక్యము నీరుతో పోల్చబడింది. అందుకే మన జీవితాలు ఒక రూపంలోనికి రావాలంటే ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఈ మట్టి ఘట్టములోనికి ఆహ్వానించాలి, తీసుకోవాలి, చదవాలి, ధ్యానించాలి. ఈరోజు మన జీవితాలు ఎలా మారాయి? ప్రభు యొక్క వాక్యం ద్వారానే కదా. సువార్త ప్రకటింపబడినప్పుడు రక్షించబడ్డాము. రక్షించబడినటువంటి మన జీవితాలు ఒక మార్పులోనికి రావాలంటే యూ హ్యావ్ టు టేక్ గాడ్స్ వర్డ్ ఇన్ యూ. నీ జీవితంలోనికి దేవుని వాక్యమును ఆస్వాదించాలి, ఆహ్వానించాలి, అంగీకరించాలి, అనుసరించాలి. అందుకే ప్రతి సంవత్సరం మీ ముందు చెప్తాను, సంవత్సరంలో బైబిల్ కంప్లీట్ చేయండి. 119వ కీర్తన 9వ వచనము 11వ వచనం ఏమంటుంది? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుందురు, నీ వాక్యమును జాగ్రత్తగా. మన ప్రవర్తన ఎట్లా మారుతుంది? నీ వాక్యము వల్ల మారుతుందయ్యా. 11వ వచనంలో అంటాడు, నేను నీ ఎదుట పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును. అంటే నా పాప జీవితం మీద నాకు విజయం ఎక్కడొచ్చిందంటే, ఇట్ ఈజ్ నాట్ బై మై ఓన్ స్ట్రెంగ్త్. నా శక్తి వలన రాలేదు నాకు పాపం మీద విజయం. ఈ డిసెంబర్ 31న రాసుకున్నావేమో, ఇలా చేయొద్దు, ఇలా చేయొద్దు, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకాలి. ఇట్లా ఎన్నో సంవత్సరాల నుండి చేసుకుంటూ వస్తున్నావు, అయినా ఓడిపోతున్నావు. ఈరోజు మన జీవితానికి విజయాన్ని ఏమిస్తుందో తెలుసా ప్రియులారా? దేవుని వాక్యము. వాక్యము, ప్రభు యొక్క వాక్యం. నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా, మన జీవితాలు ఒక రూపులోనికి అందమైన స్థితిలో ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండాలంటే ప్రియులారా,
టేక్ గాడ్స్ వర్డ్ ఇన్ టు యువర్ లైఫ్. టేక్ గాడ్స్ వర్డ్. ఐ హ్యావ్ స్టార్టెడ్ న్యూ బైబిల్ దిస్ ఇయర్. పాతది అయిపోయింది, మళ్ళీ కొత్తది మొదలుపెట్టిన. అవన్నీ గీతలు అయిపోయింది అన్నీ. ఒక్క ప్రశ్న అడుగుతాను, నీ లైఫ్లో నీ చేతికి బైబిల్ వచ్చి ఎన్ని సంవత్సరాలైంది? ఒక్కసారన్నా ముగించావా? దేవుని ప్లాన్, దేవుని పర్పస్, నీ లైఫ్కి ఆయన బ్లూ ప్రింట్, ఎక్కడ ఉండబోతున్నావు, ఎక్కడి నుండి వచ్చావు, ఎందుకున్నావు, ఎక్కడ ఉండబోతున్నావు, ఉంటే ఎక్కడ ఏం చేయబోతున్నాం అన్న సంగతులన్నీ నీ జీవితానికి అర్థం కావాలంటే నువ్వు వాక్యం దగ్గరికి రావాలా ప్రియులారా. ఈ ఉదయకాల సమయంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను, దేవుని వాక్యాన్ని చదవండి ప్రియులారా. టేక్ గాడ్స్. దేవుని వాక్యము మన జీవితాలని మార్చేస్తుంది. హల్లెలూయా. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, నేను తప్పులు పడదామని వాక్యాన్ని చదివాను, కానీ బైబిలే నా తప్పులు బట్టి నా జీవితాన్ని మార్చేసింది అన్నాడు ఆయన. బైబిలే నా తప్పులు బట్టి, నేను తప్పులు పడదాం అనుకున్నాను, యేసు ప్రభు తప్పులు పడదాం అనుకున్నాం, బైబిల్లో తప్పులు ఉన్నాయని వెతికాను, కానీ అది చదువుతుంటే బైబిలే నా తప్పులను బట్టేసింది, నాకు రక్షకుడు అవసరమని తెలియజేసింది, నా జీవితాన్ని మార్చేసింది. సాధు సుందర్ సింగ్ గారు బైబిల్ని చింపి కాల్చేసి అట్ట బాగుందని తీసుకుపోయాడంట, లెదర్ అట్ట. ప్రియులారా, ఒక రోజు వచ్చింది, పవిత్ర గ్రంథం తన జీవితాన్ని పవిత్రపరిచేసింది. హల్లెలూయా. దేవుడు తన జీవితాన్ని దర్శించాడు. ఈరోజు నీ జీవితంలో ఒక అందమైనటువంటి పాత్రగా, వాడబడే పాత్రగా ఇట్లాగే ఉండిపోకు. సంవత్సరాలు గతించిపోతుంటే కొంతమంది జీవితాలు రాగానే ఉండిపోయినా ఇట్లాగే, ఏ రూపము లేదు, ఏ స్వారూప్యము లేదు, దీనికి విలువ లేదు. ఇంతకుముందు కమలమ్మ గారు చెప్పినట్టుగా తీసి చెత్తబుట్టిలో బారేస్తారు, ఇక్కడ ఎందుకుంది మట్టి అని. అదే కూజబెడితే హల్లెలూయా ఎవరో మర్చిపోయినట్టున్నారు, నాకు పనికొస్తుంది, వచ్చేది ఎండాకాలమే కదా అని తీసుకెళ్ళిపోతారు. దీనికి విలువ ఉంది, దీనికి రూపం వచ్చింది. ప్రియులారా, ఈ రూపంలోనికి రావడానికి మట్టితో నీళ్లు కలపబడ్డాయి. రెండోది, నీళ్లను దేనితో పోల్చాడో తెలుసా? పరిశుద్ధాత్మనితో. చెప్పండి హల్లెలూయా, చెప్పండి. The word of God will change our life. And second thing, the Spirit of God will change our life. పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము ప్రియులారా, మన జీవితాలు మారిపోతాయి, మన జీవితాలు మారిపోతాయి. పేతురు గారు ఉన్నారు, ఓ ప్రభువా, నేను నీ కొరకు ఎవరు వదిలిపెట్టినా నిన్ను నేనేం వదిలిపెట్టను, వీలైతే నీ కొరకు చచ్చిపోతాను అన్నాడు. అంతేకాదు, ఒక వ్యక్తిని చంపడానికి పోయి చెవు కూడా నరికేశాడు. అటువంటి తీవ్రత కలిగిన మనిషి యేసుప్రభు ఎవరో తెలియదని బొంకేశాడు, శాపనార్థాలు పెట్టుకోవడం మొదలుపెట్టాడు. ప్రియులారా వినండి, కానీ అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో మేడగది అనుభవం గుర్తుపెట్టుకోండి ప్రియులారా. ఏ పేతురైతే యేసుక్రీస్తు ప్రభు నాకు తెలియదని ముమ్మారు బొంకినాడో, శాపనార్థాలు పెట్టుకున్నాడో, ఒక్కసారి మేడగదిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క కుమ్మరింపు జరిగిన తర్వాత అదే పేతురు నిలబడి మాట్లాడడం మొదలు పెడితే మొదటి ప్రసంగములో ఇంచుమించు 3000 మంది రక్షించబడ్డారు. వాట్ మేడ్ హిమ్? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. చాలా మంది దే బిలీవ్ వర్డ్ ఆఫ్ గాడ్. yes, you have to believe word of God. ఆ బైబిల్ గ్రంథంలోనే వర్డ్ ఆఫ్ గాడ్ టాక్స్ అబౌట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. హెచ్కేలుతో అన్నాడు, హెచ్కేలు ఆ ఎముకల మధ్యలోనికి వెళ్ళి, ఎండిపోయిన ఎముకలు, అన్ని ఎముకలే, ప్రవచించుము అన్నాడు. మాట పలకగానే ప్రియులారు ఏమైందో తెలుసా? ఎక్కడి ఎముకలు వచ్చేసి అక్కడ జాయిన్ అయిపోయినాయి. తల, చేతులు, కాళ్ళు అన్నీ వచ్చేసినాయి, మాంసం వచ్చేసింది, నరాలు వచ్చేసినాయి, ఎముకలన్నీ జాయిన్ అయిపోయినాయి, నరాలు వచ్చినాయి, మాంసం వచ్చేసింది. ఆయన అన్నాడు ప్రవచించుమన్నాడు, ప్రవచించాడు. ద వర్డ్ ఆఫ్ గాడ్. రెండోది ఏమన్నాడో తెలుసా? ఇప్పుడు ఏం ప్రకటించమన్నాడు? జీవం వచ్చి దాంట్లో ప్రవేశించి, ద స్పిరిట్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే ఒక బాడీగా ఉంది, కానీ ప్రాణము లేదు. టుడే
మన జీవితాలు ప్రభు కొరకు ఒక రూపాంతర అనుభవంలోనికి రావాలంటే, మేలుకరంగా మార్చబడాలంటే, ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే, ఉపయోగకరమైన పాత్రగా మార్చబడాలంటే ప్రియులారా, నీళ్ళు అనే వాక్యాన్ని మన జీవితంలో తీసుకోవాలి. రెండవది, పరిశుద్ధాత్ముని యొక్క నడిపింపులో మన జీవితాలు ఉండాలి. హల్లెలూయా. ప్రియులారా, నేను మళ్ళీ చెప్పాను ఉదయకాలంలో, ఏ బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ ఉందండి? యేసు ప్రభు దగ్గర ట్రైనింగ్ అయ్యారు, కానీ అయిపోయి మళ్ళీ పరిగెత్తారు. యోహాను సువార్తలో మనం చూస్తాం, చివరి అధ్యాయంలో మళ్ళీ పేతురు గారు నేను చేపలు పట్టడానికి పోతున్నానంటే మేము కూడా వస్తామన్నారు, వెళ్ళిపోయారు. ప్రభు మళ్ళీ వాళ్ళని దర్శించాడు. ప్రియులారా, యెరూషలేము విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు. తండ్రి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం కొరకు కనిపెట్టుకోమన్నాడు. ప్రియులారా, టుడే ఐ బిలీవ్ మన జీవితాలు మార్పు చెందాలంటే, మన కుటుంబాలు మార్పు చెందాలంటే, మన ప్రాంతాలు మార్పు చెందాలంటే ప్రతి క్రైస్తవుడు వాక్యము చేత నింపబడాలి. రెండోది, పరిశుద్ధాత్ముని చేత నింపబడి నడిపించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. నాన్న మమత వచ్చిందా? మమత అమ్మ వచ్చిందా? రాలేదా? చెవులు పనిచేస్తున్నాయా? రైట్. మొన్నటి దినంన వాళ్ళ అమ్మగారిని తీసుకొని వచ్చింది సంతోష్ నగర్కి. ఒక దురాత్మ పట్టింది ప్రియులారా. వాక్యము వినకుండా, ఎక్కడ వాక్యం వినబడ్డా చెవులు క్లోజ్ అయిపోతాయంట. వాక్యం వింటే తన జీవితం మారిపోతుందని 2 చెవులు మూతబడ్డాయి. ఐ జస్ట్ సెడ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ఐ క్లెయిమ్. ప్రభా, యేసు నామమున మేము ప్రకటిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, వాక్యం వినబడకుండా సాతానుడు చెవులు మూసివేశాడు. ఇదిగో పరిశుద్ధాత్మదేవ, యేసు జీవం గల నామమున మీరు కదిలి ఆ చెవులను తెరవండి అని ప్రకటించాం, ప్రార్థన చేశాం. ప్రభుకి మహిమ కలుగును గాక. 2 చెవులు ప్రభు తెరిచేశాడు. హల్లెలూయా. వస్తే బాగుండేది ఈరోజు చెప్పడానికి. ఎంత గట్టిగా అరిచినా అంటుండే ఇట్లా ఏందంటుంది. తర్వాత నీ పేరు చెప్పింది, యేసు అని ప్రార్థన మొత్తం చేసింది. ప్రియులారా, ఈరోజు ఒక దైవజనుడు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు క్రైస్తవరాలు వాక్యము చేత నింపబడి, పరిశుద్ధాత్ముని చేత నింపబడి, ప్రభు కొరకు రగిలించబడి, ప్రభు కొరకు కదిలే యోధులుగా, యోధురాళ్ళుగా లేపబడాలి. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఓడిపోతున్న స్థితిలో ఉన్నావేమో, ప్రభు నిన్ను నిలబెట్టగలడు. ప్రభు కొరకు నువ్వు అప్పగించుకొని చూడు. ఇన్ని సంవత్సరాలు దురాత్మ చేత పీడించబడి, దురాత్మ చేత నడిపించబడ్డావు. నీ జీవితాన్ని జడగొట్టుకున్నావు, నీ పేరు పోయింది, నీ ఆరోగ్యము పోయింది, నీ అన్నీ పోగొట్టుకున్నావు. ఇప్పుడు నువ్వు ప్రభుకి అప్పగించుకో, పరిశుద్ధాత్మనికి అప్పగించుకో, వాక్యానికి అప్పగించుకో. చూడు, పనికిరాని నీ జీవితాన్ని ప్రభు పనికొచ్చే పాత్రగా చేస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, నీరు అవసరం ఈ రీతిగా కావడానికి. ఇది పచ్చిది ప్రియులారా, ఇది పచ్చిదే కదన్నా, ఇది పచ్చిది, ఇది పచ్చిది. ఇట్లాంటివి కూడా చేస్తారు. ఈ పచ్చి దాంట్లో వాడొచ్చు మనం, కానీ పచ్చి దాంట్లో నీళ్ళు పోసామనుకోండి ఏమవుతుంది? పగిలిపోతుంది. కొంతమంది జీవితాలు ఈ స్థితిలోనే ఉన్నాయి, పచ్చిగా పిగిలిపోయే పరిస్థితిలో ఉంది. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఇది పిగిలిపోవద్దంటే 2 విషయాలు జరగాలి. ఇది కరెక్ట్ షేప్ రావాలంటే ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తారంటే తెలుసా, 2వ గుంతలోకి వెళ్ళి జల్లెడబట్టి ఏ రాయి లేకుండా చూసుకుంటారంట. రాయి ఉన్నదనుకోండి, అక్కడ ఏమైపోతుంది? గ్యాప్ వచ్చేస్తుంది, క్రాక్ వచ్చేస్తుంది. మూడోది, మన జీవితము మొట్టమొదటిది వాక్యము చేత నింపబడాలా, రెండోది పరిశుద్ధాత్మని చేత నింపబడాలా, మూడోది మనలో రాళ్ళు దేనికి సాదృశ్యమో తెలుసా? పాపపు క్రియలన్నీ తీసివేయబడాలా. హల్లెలూయా. అన్నీ తీసివేయబడాలా ప్రియులారా. తిమోతికి రాస్తూ అంటాడు కదా, యజమానుని చేతిలో ఎవడైనా వాడబడాలంటే ఇదిగో ఈ దుష్టత్వం మనకు దూరంగా ఉండాలా, చెడు క్రియలకు అంటాడు. నీకు ఒక మంచి షేప్ రావాలంటే చూడండి ప్రియులారా, ఎంత మంచి షేప్ వచ్చిందో. మంచి షేప్ రావాలంటే, ఏ విధమైన క్రాక్స్ మళ్ళీ రావద్దంటే పనికిరాని రాళ్ళన్నీ తీసివేయబడాలి. ఈ నూతన సంవత్సరం ఆరంభము మొట్టమొదటి ఈ పునరుద్ధాన దినములో ఆదివారమున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు.
నువ్వు నా చేతిలో ఉన్నావు, పిగిలిపోయావు, నేను నిన్ను మళ్ళీ బాగు చేయాలనుకుంటున్నాను. కానీ ఇదిగో పనికిరాని అన్నీ తీసేయి. ఒకవేళ ఏదైనా రాయి పడ్డదనుకోండి, అక్కడ గ్యాప్ వచ్చేస్తుంది, అది సరిగా ఉండదు, షేప్ కరెక్ట్గా రాదు, ఎక్కువ లేదా తక్కువ అయిపోద్ది. ఈరోజు నీ జీవితంలో ప్రభు ఒక రూపు తీసుకురావాలంటే, ప్రభు కొరకు నువ్వు నిజంగా ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండాలంటే, ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ప్రియులారా సంవత్సరాలు గడిచిపోతున్నాయి, పనికిరాని అన్నీ తీసివేయబడాలి మన జీవితాల్లో. ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. కోపాలు పోవాలి, ద్వేషాలు పోవాలి, పగలు పోవాలి, పట్టింపులు పోవాలి, వ్యభిచారం పోవాలి, మోసాలు పోవాలి, దౌర్జన్యాలు పోవాలి, సినిమాలు పోవాలి, సిగరెట్లు పోవాలి, సీరియల్ పోవాలి, గుట్కాలు పోవాలి, త్రాగుడు పోవాలి. నేను మాట్లాడుతుంది అన్యులతో కాదు, క్రైస్తవులతోనే. బయట వారి గురించి మాట్లాడట్లేదు. మొన్న నేను కిషోర్ అన్న మేమందరం ఒక దగ్గర మీటింగ్ పోతే, సార్ మీరు బాగానే చెప్తున్నారు స్టేజ్ మీద, కానీ ఇక ఇంతమంది క్రిస్టియన్స్ నాకు తెలుసు, వాళ్ళంతా తాగుబోతులే అన్నాడు. నా నోటు మాట రాలే. తర్వాత మారని వారు ఉన్నారేమో, ఇదిగో మా మధ్యలో మారిన వారు ఉన్నారని వాళ్ళని నిలబెట్టి సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఈరోజు మన జీవితాలు ఎట్లున్నాయి? నువ్వు ఒక సరైన రూపులోనికి రావాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, ప్రియులారా పనికిరాని అన్నీ తీసివేయబడాల. యోహాను సువార్త 10:10లో కూడా చూస్తాం కదా, ఫలించేటటువంటి ఆ తీగ మరి ఎక్కువగా ఫలించడానికి దానిలో పనికిరాని అన్నీ తీసివేస్తాడు. ఈరోజు నీ జీవితంలో ఈ నూతన సంవత్సరం ఆరంభంలోనే స్వపరీక్ష చేసుకుందాం ప్రియులారా. ఇంటికి వెళ్ళి పనికిరాని ఏమేమి ఉన్నాయి? సినిమాలు ఉన్నాయా? సిగరెట్లు ఉన్నాయా? బీడీలు ఉన్నాయా? గుట్కాలు ఉన్నాయా? మోసాలు ఉన్నాయా? దొంగతనం ఉందా? వ్యభిచారం ఉందా? నువ్వేమనుకుంటున్నావు తెలుసా? నేను బ్రతకాలంటే ఈ మోసమే చేయాలి అనుకుంటున్నావు, చివరికి మోసపోతావు. కానీ మోసగాడిని సైతము ఇజ్రాయేలుగా మార్చిన దేవుని సన్నిధిలోనికి రా. హల్లెలూయా. మోసగాడిని ఆశీర్వాదకరంగా మలిచేశాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు నోరుంది, మాట్లాడతావు, బలం ఉంది, పరిగెడతావు, మోసాలు చేస్తావు, బలగం ఉంది, పార్టీ ఉంది, ఏదో చేస్తావు. ఎన్ని రోజులు? ఒక రోజున నీ వయసు మళ్ళీపోతుంది, శరీరం క్షీణించిపోతుంది. నువ్వు మన్నే అని తెలుసుకున్నావు కదా. ఈ మలినమైనటువంటి మన్ను మాధుర్యంగా మార్చగలిగినటువంటి వాడు నజరేయుడైన యేసయ్య. మహిమగల పాత్రగా మలుచుకోగలిగినటువంటి వాడు యేసయ్య. ప్రియులారా పనికిరాని అన్నీ తీసివేయబడాలి. ప్రియులారా ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చోండి. ఇక్కడ తినేసి పోతారు కదా, తినేసి ఇంటికి వెళ్ళి కూర్చోండి, ఒంటరిగా అండి, రాసుకోండి అన్నీ. మేము ప్రతి సంవత్సరం రాసుకుంటామన్నా అనొచ్చు, ఉట్టిగా రాసుకుంటే మారం. పట్టుకొని ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళాలి. నేను నా భార్య మాట్లాడుతూ ఒక మాట అనుకున్నాం, నానా మనము చచ్చిపోతే తప్ప ప్రభు కొరకు బ్రతకలేము. వి షుడ్ డై. కోపాలు పగలు, వి షుడ్ డై టోటలీ. చచ్చిపోతే తప్ప బ్రతకలేము ప్రియులారా. ఇఫ్ యూ వాంట్ టు లివ్ ఫర్ ద లార్డ్ దెన్ యూ హ్యావ్ టు డై. చచ్చిపోవాలి. లోక కోరికల విషయంలో చచ్చిపోవాలి, పాపం విషయంలో చచ్చిపోవాలి, పనికిరాని విషయాల్లో చచ్చిపోవాలి. గోధుమ గింజ పడి చచ్చితే కానీ అది పైకి రాదు కదా. ఈరోజు ఈ సంవత్సరంలో అడుగుపెట్టిన మొట్టమొదటి వారంలోనే ఏమేమి ఉన్నాయో ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. ఎవరికి తెలియదు నువ్వు చేసేది, తెలియకుండా కూడా జాగ్రత్త పడతావు. ఒకవేళ అడిగినా కూడా దబాయిస్తావేమో కూడా. కానీ ఒక్క మాట, ఎన్ని రోజులు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. సంవత్సరములు గతించుచున్న నన్ను నూతన పరచుము యేసయ్యా, నీ రూపములో మార్చుము. సంవత్సరములు గతించుచున్న నన్ను నూతన పరచుము యేసయ్యా, నీ రూపములో మార్చుము. ఆమేన్. 23 పోయింది.
ఏదో అనుకున్నాం, 24 పోయింది. చూస్తూ చూస్తూ 5వ రోజు కూడా వచ్చేసాం. చూస్తూ చూస్తూ ఇది కూడా ఎగిరిపోద్ది. ఒక్క మాట, మార్పును ఆశిద్దామా? మార్పును ఆశిద్దామా? చాలు ప్రభా, ఇన్ని సంవత్సరాలు ఎట్లా బ్రతికాను, నీ కొరకు నన్ను నూతనమైన పాత్రగా మలుచు. హల్లెలూయా. ప్రియులారా, 3వది పనికిరాని అన్నీ తీసేసేయాలి. 4వది ఇప్పుడు ఏమైందో తెలుసా ప్రియులారా? మట్టి మంచిగా అయిపోయింది, చాలా మంచిగా అయిపోయింది. ఇప్పుడు కుమ్మరి ఎవరో తెలుసా? దేవుడు. దేవుడి చేతిలోనికి మనం రావాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మీరు నా చేతిలో ఉన్నారు అన్నాడు, కానీ దేవుని చేతిలో లేకుండా కూడా ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. నీ నిర్ణయాలు నీ చేతితో నువ్వే తీసుకుంటున్నావు, నీ ఆలోచనలు నీకే నువ్వే దేవుడిగా ప్రవర్తిస్తున్నావు. ఈరోజు ఏం చేయాలో తెలుసా? వీ షుడ్ గివ్ అవర్ సెల్ఫ్ టు గాడ్. పాటర్కి, ఆ కుమ్మరి అయినటువంటి దేవుడికి మన జీవితాన్ని అప్పగించుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. వీ షుడ్ సరెండర్. చూడండి ఒక్క మాట నాతో పాటు, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 8వ వచనం. యెహోవా, నీవే మాకు తండ్రివి. యెహోవా, నీవే మాకు తండ్రివి. మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు. నీవు మాకు కుమ్మరివాడవు. మేమందరము నీ చేతి పని, నీ చేతి పనేనయ్యా. హల్లెలూయా. ప్రభా, మేము జిగటమన్ని వంటి నువ్వు కుమ్మరివయ్యా అని అంటున్నారు. వినండి ప్రియులారా, ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. వీ షుడ్ సరెండర్ our lives totally. ఇప్పుడు మీరు చెప్పండి, జిగటమన్ను ఎవరి చేతిలోకి వస్తే పాత్రగా రూపుదిద్దుకుంటుంది? మన చేతిలో పెడితే ఏం చేస్తాం? ఏదో ఒకటి చేస్తాం, షేప్లెస్ చేస్తాం. మూత ఒకటి, ముక్కొకటి, ఎక్కడో వంకరైపోతుంది. ఎందుకంటే మనం కుమ్మరోళ్ళం కాదు. కానీ దేవుడి చేతిలో మన జీవితాలు పెడితే ప్రియులారా, ఈరోజు గాడ్ ఈజ్ ఆస్కింగ్ యువర్ లైఫ్. హలో సోదరుడా, సోదరి, ప్రభు అంటున్నాడు ఏంటో తెలుసా? నువ్వు నాకు వ్యతిరేకంగా పోయి నీ సొంత నిర్ణయాలు, సొంత క్రియలు అన్నీ చేసుకొని పగిలిపోయిన స్థితిలోకి వచ్చావు. నువ్వు ఇంకా నా చేతిలో ఉన్నావు, నాకు లోబడిపోతావా? నేను ఒక మంచి రూపుని ఇస్తాను నీకు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వి షుడ్ సరెండర్. పూర్తిగా లోబడిపోవాలి ప్రియులారా. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ టు హూమ్. ఎవరి కొరకు చూస్తున్నాడో తెలుసా? పూర్తిగా ఆయనకు లోబడిపోయే వారి కొరకు చూస్తున్నాడు. పూర్తిగా లోబడిపోవాలి, ఆయన చేతులకు బట్టి చేసేయాలి మన లైఫ్. ఈ సంవత్సరం ఆరంభంలో చితికిపోయిన నీ జీవితాన్ని, పగిలిపోయిన నీ జీవితాన్ని, పాడైపోయిన నీ జీవితాన్ని, చేతులారా పాడు చేసుకున్న నీ జీవితాన్ని, ఏ మంచి లేని నీ జీవితాన్ని, క్రాక్ అయిపోయిన నీ జీవితాన్ని, పనికి రాకుండా పోయిన నీ జీవితాన్ని, ప్రయోజనకరంగా లేకుండా పోయిన నీ జీవితాన్ని, పతనము చేసుకున్న నీ జీవితాన్ని ప్రభువు అడుగుతున్నాడు, నా చేతులకు వస్తావా? విల్ యూ గివ్ యువర్ సెల్ఫ్ టు మీ? ప్రియులారా, ఈ మట్టి అన్నది అనుకో, లేదు లేదు నీ చేతిలోనికి రాను అని అన్నది అనుకోండి, 10 ఏండ్లకు దీని పరిస్థితి ఏంటండి? ఇట్లాగే ఉంటుంది, షేప్లెస్గా. దీనికి ఎవరైనా విలువిస్తారా? ఒక మాట చెప్పనా? అంతేందుకండి, నా జీవితం చెప్తా. ఈరోజు ఇక్కడ కూర్చొని నేను వాక్యం చెప్తున్నాను, నేనేం మంచోన్నా? నా తల్లిదండ్రులు అన్నారని మా కడుపులో ఎందుకు జడబుట్టినవురా నువ్వు? శత్రువు ఇంట్లో కూడా పుట్టోదురా అన్నాడు. అటువంటి పాడైపోయిన, పతనమైపోయిన నా జీవితాన్ని ఎన్నో సందర్భాల్లో నా చేతులారా చెడగొట్టుకున్న నా జీవితాన్ని, నా ఆత్మీయతను పోగొట్టుకున్నాను, నా ప్రార్థన జీవితాన్ని పోగొట్టుకున్నాను, పరిశుద్ధతను పోగొట్టుకున్నాను. నాకు అర్థమైంది నా జీవితానికి ఇంకా ఏ విలువ లేదని. ఒకరోజు అడిగాడు సాల్మన్, విల్ యూ గివ్ యువర్ లైఫ్ టు మీ? నా చేతిలో పెడతావా? నీకు విలువ తీసుకొస్తాను. దెన్ ఐ సెడ్, లార్డ్, చాలు, నా జీవితంలో అన్ని చేసి చెడగొట్టుకున్నాను. ఐ సరెండర్ లార్డ్. ప్రియులారా, ఈరోజు నాకున్న విలువ నన్ను బట్టి ఇస్తున్నారండి మీరు? సాల్మన్ నన్ను బట్టి ఇస్తున్నారా నాకు విలువ?
సాల్మోనన్నను మార్చిన జీవం గల దేవుడైన కుమ్మరిని బట్టి వచ్చింది విలువ. ఆ కుమ్మరిని బట్టి వచ్చింది విలువ. నీ జీవితంలో దేనికి వచ్చిందండి విలువ? ప్రభువుని బట్టే. మన జీవితంలో ప్రభువుని బట్టే మనకు విలువ. ప్రభువు మనల్ని పక్కకు పెట్టిండు అనుకోండి, ఏ విలువ లేదు మనకి. హలో, వింటున్నారా ప్రియులారా? ప్రభు చేతిలో మన జీవితాలు పెడదాం ఈ సంవత్సరం. దేవా, చాలు, అన్నీ జడగొట్టుకున్నా, నెమ్మది పోగొట్టుకున్నా, సంతోషం పోగొట్టుకున్నా, సమాధానం పోగొట్టుకున్నా, ఆరోగ్యం పోగొట్టుకున్నా, అనవసరమైన వాటిలో పాల్పంచుకున్నా, నీకు వ్యతిరేకంగా వెళ్ళి నా జీవితాన్ని చెడగొట్టుకున్నా. తమ్ముడు, చెల్లి, ఈరోజు నీ భర్త నిన్ను విడిచిపెట్టిండేమో, లేదా విడిచిపోయిండేమో, చనిపోయిండేమో, ఒంటరిగా ఉన్నావేమో, విరిగిన స్థితిలో ఉన్నావేమో, పగిలిన స్థితిలో ఉన్నావేమో, నా జీవితానికి ఏ విలువ ఉంది అనుకుంటున్నావేమో. ఒక్క మాట ప్రభు సేవకుడికి చెప్పనా? పిగిలిన నీ జీవితాన్ని, పాడైన నీ జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టి చూడు. వచ్చే సంవత్సరం నువ్వు సాక్ష్యాలు చెప్పడం మొదలు పెడతావు. చితికిన నా మనసు, నలిగిన నా హృదయం, విరిగిన నా మనసు అంకితం నీకే ప్రభు. చితికిన నా మనసు, నలిగిన నా హృదయం, పగిలిన నా మనసు అంకితం నీకే ప్రభు, అంకితం నీకే ప్రభు. ప్రియులారా, ఒకటే, దిస్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎ డిఫరెన్స్ ఇన్ యువర్ లైఫ్. వాక్యం తీసుకో, పరిశుద్ధాత్మని చేత నింపబడడానికి సిద్ధంగా ఉండు. పనికిరాని అన్నీ తీసేసుకో. ప్రభు కృప ద్వారా టోటల్గా సరెండర్ అయిపోయిగా పూర్తిగా సమర్పించుకో. మొదటిది దాంట్లో. రెండోది, యజమానుని చేతిలో ఆ మట్టి పెట్టిన తర్వాత ఈ మట్టి చెప్తుందా, నన్ను కూజగా చేయవా, లేదా నన్ను కుండగా చేయవా, లేకపోతే నన్ను గల్లగురికి చేయవా, లేకపోతే నన్ను చిప్పగా చేయవా అని అడుగుతుందా? ఇది అడుగుతుందా? యజమానుడు ఎవరైతే కుమ్మరి ఉన్నాడో ఆ కుమ్మరి మైండ్లో ఈ మట్టి గురించి ఒక ఆలోచన ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక చిత్తం ఉంది. దేవుడి చేతిలో మనం జీవితం పెట్టినప్పుడు, వెన్ వి సరెండర్ అవర్ లైఫ్స్ టు గాడ్, డోంట్ టెల్ ఎనీ స్టోరీస్. ఆయనకు చెప్పకు ఇది చేయవా అది చేయమని. జస్ట్ టెల్, లార్డ్, నువ్వేం చేయాలనుకుంటున్నావో నన్ను ఆ పాత్రగా మలుచు. హల్లెలూయా. ఈ మట్టేం ఐడియా ఇయ్యదు కదా. నన్ను కూజ చేయవా, ఎండాకాలం వస్తుంది, చిప్ప చేయవా, ఈ మధ్యలో దాంట్లో ఫ్రూట్ సలాడ్ పెడుతున్నారు అని ఇదేం చెప్పదు. కుమ్మరికి నీ ఎడలో ఒక ప్లాన్ ఉంది. కుమ్మరికి నిన్ను ఏం చేయాలో తెలుసు, ఏ పాత్రగా చేయాలో తెలుసు. కనుక ఏం చేస్తాడో తెలుసా? ఆయన తన మనసులో ఉన్నటువంటి పాత్రగా నిన్ను చేస్తాడు. ఈరోజు దేవుడు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? ప్రభా ఇది చేయి అని అవన్నీ దేవుని దగ్గర పెట్టి, ప్లీజ్ శాంక్షన్ చేయవా, సంతకం పెట్టవా అని చాలామంది అంటారు. ప్రభు ఎవరిని చూస్తున్నాడో తెలుసా? దేవుడికి తెల్ల పేపర్ ఇచ్చి, నీ చిత్తము నువ్వు రాయి ప్రభువా, కింద నేను నా సంతకం పెడతాను, జరుగునుగా కానీ అనేటువంటి వారి కొరకు చూస్తున్నాడు ప్రభు. గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ దెమ్. అటువంటి వారి కొరకు చూస్తున్నాడు. ప్రియులారా, ప్రభు చిత్తమునకు లోబడిపోవాలి. అప్పుడే ఈ పాత్ర తన మనసులో ఉన్నటువంటి రీతిలో చేస్తాడు. ప్రియులారా, ఇంకొక విషయం, నువ్వు ప్రభు కొరకు చక్కగా వాడబడాలంటే ఇది ఇట్లాగే ఉంటే పిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇది ఇట్లా ఎందుకు ఈ బ్రౌన్ కలర్ ఉంది, ఇట్లా ఎందుకు రెడ్ కలర్ ఉందో చెప్తారు ఎవరైనా? కొంచెం తెలిసిన? అబ్బా, కమలమ్మ గారు 10 మార్కులు పో.
కాల్చబడింది కూజ. ఒక దాంట్లో పెట్టి పైన గడ్డేసి దాదాపుగా లోపల మంట పెట్టి పైన మట్టి పెట్టేసి 6 గంటలు బట్టీలో పెడతారంట. ఎన్ని గంటలండి? ఈ మట్టి రంగు పోయి ఇదిగో ఈ రంగు వస్తుంది దానికి. ఇప్పుడు దీంట్లో పోస్తే పిగిలిపోతుంది అన్నారు మీరు. దీంట్లో పోస్తే ఎందుకో తెలుసా? కాల్చబడింది. కొన్నిసార్లు నువ్వు కాల్చబడుతున్నావు. శ్రమలున్నాయి, బాధలున్నాయి, రోగాలున్నాయి, అప్పులున్నాయి, ఆవేదనలున్నాయి, అర్థం కాని పరిస్థితులున్నాయి. ఎందుకు దేవుడు నిన్ను కాలుస్తున్నాడో తెలుసా? పిగిలిపోకుండా నువ్వు గట్టిగా ఉండడానికి ప్రభు కొరకి. హల్లెలూయా. ఎంతమంది మంటలో ఉన్నారో చెప్పండి, అగ్నిలో కాల్చబడుతున్నట్టు. లేవా మీకు? లేపండి మరి. లేపినానా? నాకు కూడా తెలుసు నీ బాధలు చాలా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఎందుకు కాల్చబడుతున్నావో తెలుసా? ఎందుకు ఈ వేదనలో తెలుసా? ఎందుకు ఈ దుఃఖమో తెలుసా? ఎందుకు అవమానాలో తెలుసా? ఎందుకు ఈ అనారోగ్యాలో తెలుసా? ఎందుకు నీకు నెమ్మది? దేవా ఏంది ప్రభా ఈ మంట అంటున్నావో తెలుసా? ఈ మంట నీకు అర్థమైతే లేదు. దేవుడు నిన్ను ఎందుకు ఈ మంటలో పెట్టిండంటే, ఈ శ్రమల కొలిమికి అప్పగించిండంటే నీకు నిజమైన విలువ రావడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడన్నా కుండ కొనడానికి పోయినప్పుడు మీరు పరీక్ష చేస్తారా? పట్టుకొని వస్తారా? ఎన్ని రకాల పరీక్ష చేస్తారో తెలుసా? నీళ్లు పోస్తారు. ఇంకొకటి ఏం చేస్తారో తెలుసా? సూర్యుని వైపు ఇట్లా పెడతారు. సూర్యకిరణాల వైపు ఇట్లా పెడితే క్రాక్ ఉంటే దానిలోంచి లోపల లైట్ పడుతుంది. మూడోది కొట్టి చూస్తారు, సౌండ్. పరీక్ష చేయబడుతుంది. ఎందుకో తెలుసా? అది సరైనదా లేదా అని. సరైనదిగా ఉండాలంటే పోయిన సంవత్సరంలో దేవుడు నిన్ను కొలిమిలో పెట్టిండేమో, పోయిన సంవత్సరంలో దేవుడు నిన్ను మంట పెట్టిండేమో. ప్రభా నన్ను ఉజ్జీవింపజేయమన్నాను కానీ నాకే మంట పెట్టినావు కదయ్యా అని అడుగుతున్నావు. ఎందుకో తెలుసా మంట? నువ్వు విలువగలదానివిగా, విలువగలవాడిగా మార్చబడడానికి. క్రాక్ ఉంటే ఎంత ప్రైజ్ ఇస్తుండొచ్చండి? పగిలిన దానికి ఎంత ఇస్తారు ప్రైజ్? కానీ కాల్చబడిన తర్వాత గట్టిగా అవుతుంది. ఈ నీళ్లు పోస్తే ఇది పిగిలిపోతుంది, దీంట్లో నీళ్లు పోస్తే చల్లగా అవుతాయి. ఎందుకు వచ్చిందో తెలుసా ఈ విలువ? కాల్చబడింది. నమ్ము. హల్లెలూయా. నీ జీవితానికి విలువ తీసుకురాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మనకు శ్రమలు అవసరమా కాదా? ఎందుకో తెలుసా? శ్రమలే నీకు విలువ తీసుకొని వస్తాయి. ఇంతటితో అయిపోదు దీని పని. ఇంకోటి చూపిస్తాను. కాల్చి నన్ను ఇట్లనే పెడతాడా? నిన్ను అందంగా అలంకరించేస్తాడు, షోపీస్గా మార్చేస్తాడు ఆయన. హీ విల్ మేక్ యు ఎ షోపీస్. వావ్ అనేలా చేస్తాడు దేవుడు. అందరి ముందు నిన్ను పెట్టేస్తాడు. రహస్యంగానేమో పొయ్యి కొలిమిలో పెడతాడు, మంటలో బహిరంగంగా నీకు విలువ తెచ్చేలా చేస్తాడు దేవుడు. హీ విల్ గివ్ గ్లోరీ. విలువ వచ్చేస్తుంది. ఇది ఈడనే పెడితే మీరు తీసుకొని పోతారు. బాగుంది. ఇది కలర్ వేశారు, కుమ్మరి అలంకరించాడు. ప్రియులారా, ప్రభు అంటున్నాడు ఈరోజు నీ జీవితం జడగొట్టుకున్నావేమో. ఒక తమ్ముడు వచ్చి అంటున్నాడు, అన్నా నా జీవితాన్ని నేను జడగొట్టుకున్నాను. నా జీవితం ద్వారా వేరే జీవితాలు కూడా జడిపోయాయి. ప్రభు నన్ను క్షమిస్తాడా? ఎస్. ప్రియులారా, నాట్ ఓన్లీ ఈజ్ ఎ పాటర్, హీస్ టచ్ మేక్స్ అస్ సంథింగ్. ఆయన తాకిడిందు చూడండి, అలా అంటుంటాడు. అలా మెల్లిగా కొన్ని ఎక్కడ ప్రెషర్ వేయాలో అక్కడ వేస్తాడు, ఎక్కడ ప్రెస్ చేయాలో అక్కడ ప్రెస్ చేస్తాడు. ఆయన తాకిడి ఈ మట్టిని ఒక రూపంలోకి తీసుకు. గాడ్ ఈస్ డూయింగ్ దాట్. అట్లా చేసేస్తాడు మన జీవితాన్ని. ఇంకో విషయం తెలుసా?
దీన్ని పారేసినట్టుగా నిన్ను నన్ను ఎప్పుడో పాడేయగలడు. ఇట్స్ నాట్ ఓన్లీ పాటర్, నాట్ ఓన్లీ ఈ ప్రెసెస్ అస్ విత్ హిస్ టచ్, హి హాస్ పేషెన్స్ అండ్ ఇంకా మనల్ని మారుస్తున్నాడు. ఇంకా ఈజ్ షోయింగ్ హిస్ పేషెన్స్ అన్ అస్. ఇంకా మనల్ని భరిస్తున్నాడు. ఎందుకో తెలుసా? సో దట్ హీ వాంట్స్ టు మేక్ ఎ ప్రెషియస్ వెజల్, ప్రెషియస్ వెజల్, ఒక అద్భుతమైన పాత్రగా నిన్ను మలచడానికి. తిమోతికి రాస్తూ అంటాడు కదా పౌలు గారు, 2వ పత్రిక 2వ అధ్యాయం 22, 20, 19, 20, 21 దాంట్లో అంటాడు ఆయన, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. యజమానుని చేతిలో వాడబడే పాత్రగా చేస్తాడు. ఈరోజు ఇక్కడ నువ్వు వేస్ట్ అనుకుంటుండొచ్చు. రాజ్ కుమార్ విను, అయిపోయింది నా చాలా లేదు, ఇప్పుడు మొదలు పెట్టగలడు ఆయన. నీ టైం అయిపోయింది అనుకోవచ్చు, ఆయన టైం నీకు చాలు, టైం అందంగా చేయగలడు. నాన్న డేవిడ్ వింటున్నా, నాన్న వైజాగ్, నాన్న క్రిస్టి, బ్రదర్స్, దశరథ్ నాన్న, తమ్ముడు, సిస్టర్స్ వినండి. అయిపోయింది అనుకుంటున్నావు, అయిపోయింది అన్న దగ్గర ఇప్పుడే ఆరంభించబోతున్నాడు. అది ఇప్పుడే నూతన క్రియ. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలిచింది, స్టార్టెడ్. దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి ఏ ఇయర్ ఆఫ్ విక్టరీ ఇన్ యువర్ లైఫ్. ఈ సంవత్సరము ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించు. చూడు, ఈ సంవత్సరము నీ జీవితంలో ఒక విజయవంతమైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, అద్భుతకరమైన జీవితము, అద్భుతకరమైన కుటుంబముగా, ఆశీర్వాదకరమైన కుటుంబముగా, ఆశీర్వాదకరమైన పరిచర్యగా ప్రభు మలచబోతున్నాడు ఆయన. హల్లెలూయా. హిస్ లైఫ్